ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనకిచ్చిన సమయం ఇది. దేవుడిచ్చిన సమయం మనకి దేవుడు ఒక మంచి సమయం ఇచ్చారు. ఈ దేవుడిచ్చిన సమయం ఈ వారమంతా మనల్ని కాపాడి కాపాడారు. ఆయన సజీవుల లెక్కల్లో ఉంచి ఇక్కడ మనం ఆయన ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం పెట్టి వందనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 16 దాకా అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు రాస్తున్నాడు. కొరింథీలో ఉన్న క్రైస్తవులు రాస్తూ 6వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మీరు అక్కడున్న క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 అండి. కొరింథీలో ఉన్న పరిశుద్ధులు క్రైస్తవులతోటి మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధులైన వారిని చాలా జాగ్రత్త పరుస్తున్నాడు. క్రైస్తవులతోటి మాట్లాడుతున్నాడు. క్రైస్తవులతో మాట్లాడుతూ ఆయన 13 పత్రికలు, ఎవ్రీ పత్రిక కలిపితే 14 పత్రికలు ఆయన రాశారు. అదంతా దేని కొరకంటే క్రైస్తవుల్ని వారి పరిశుద్ధతను కొనసాగించుకోవడానికి, లోకంలో ఎలాగ వారి పరిశుద్ధతను కొనసాగించుకోవాలో ఆ పౌలు గారు రోమా పత్రిక నుంచి ఎవ్రీ పత్రిక వరకు 14 పత్రికలు ఆయన రాశారు. బైబిల్లో ఇంచుమించు సగం కంటే ఎక్కువగా ఆయనే రాశారు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు అయితే 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు పౌలు గారే రాశారు. అలాగే మనకి అపొస్తలుల కార్యాల్లో కూడా 13వ అధ్యాయం కాడి నుంచి 28వ అధ్యాయం వరకు పౌలు గారే ఉంటారండి. పౌలు గారు విద్యావంతుడు, పట్టుదల కలిగిన వారు. ఆయన చాలా పట్టుదల కలిగినటువంటి పౌలు గారిని చాలా పట్టుదల కలిగినాడు. ఆయన ఎంత పట్టుదల అంటే దేవుడు చెప్పిందే చేస్తాడు. ఆయన చెప్పిందే చేస్తాడు కానీ ఇంక దేవుడు చెప్పంది చేయడు, ఇంకంత మాత్రం చేయడు. జైలు పెట్టినా, ఆయన చంపేద్దారనుకున్నా, ఏం చేద్దారన్నా ఆయన ఇంకా దేవుడు చెప్పిందే చేస్తాడు పౌలు గారు. అందుకే అనుకుంటాను దేవుడు పౌలు గారిని ఎక్కువ వాడుకున్నారు. ఆయన అందరిని వాడుకోలేదంటే కాదు, కానీ పౌలు గారిని ఎక్కువ వాడుకున్నాడు కొత్త నిబంధనలో. ఎందుకంటే చెప్పింది చేస్తాడు. ఆయన దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు. అంత పట్టుదల కలిగిన ఆయన అపొస్తలుడైన పౌలు. అందువల్ల ఇక్కడ అపొస్తలుడైన పౌలు క్రైస్తవుని బలపరచడంలో చాలా ఎక్కువగా సంఘాలను బలపరచడంలో చాలా ఎక్కువగా ఆయన శ్రమపడ్డారు. సంఘాలు కట్టడానికి కూడా చాలా శ్రమపడ్డాడు. ఆయన సోదరులు బలపరచడానికి ఎంతో శ్రమపడ్డాయన పౌలు గారు. ఆయన 24 గంటలు కూడా జైల్లో ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన ప్రయాసపడ్డా. ఆయన అందుకు ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడతా, మీరు అవిశ్వాసులతో మీరు రాజీ పడవద్దు అని రాస్తాడు. రాజీ పడవద్దు అనే మాట అక్కడ లేదు, కానీ అలాగే కనపడుద్ది. అక్కడ రాజీ పడవద్దు అన్నట్టుగానే కనపడుద్ది. రాజీ అనేది రాజకీయ నాయకులు ఉంటారు, రాజీ చేసేవాళ్ళు. రాజకీయ నాయకులు
అప్పుడు దాకా ఒక పార్టీని తిడతాడు, మళ్ళీ ఆ పార్టీలో చేరుతుంటాడు. అంటే ఎవరో రాజీ చేస్తుంటారు, ఎందుకయ్యా గొడవ అంతా నీకు, ఆ ప్రభుత్వం ఆ పార్టీ అలాగపోయింది, ఈ పార్టీలో చేరని రాజీ చేస్తుంటారు కొంతమంది. ఆ రాజీ చేస్తున్నప్పుడు వాళ్ళు కలిసిపోతుంటారు. అలాగే కొన్ని గొడవలు ఉంటూ ఉంటాయి, కంపెనీలో గొడవల్లో అవి ఉంటుంటాయి. అవి కూడా కొంతమంది మధ్యవర్తులుగా ఉండి రాజీ చేస్తుంటారు. రాజీ పట్టం అనేది బైబిల్లో లేదు, కానీ ఇక్కడ మనం చూస్తే ఈ విషయాలు కొన్ని రాజీ పట్టం అన్నట్టుగానే కనపడుతుంటాయి. వచనాలు కొన్ని రాజీ పడటం. క్రైస్తవులు దేంతో రాజీ పడాలి, దేంతో రాజీ పడకూడదు, వాళ్ళకి తాత్కాలికంగా ఉంటాయి. రాజకీయ నాయకులు ఈ కంపెనీలు తాత్కాలికంగా వాళ్ళు రాజీ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మనుషులు తెలివైన వాళ్ళు అయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నారండి, అంటున్నారు కదా, సెటిల్మెంట్లు. ఇప్పుడు ఎక్కువ సెటిల్మెంట్లు చేసేస్తున్నారండి. జైలుకి వెళ్ళనివ్వట్లేదు మనుషుల్ని, కోర్టులకి స్టేషన్కి వెళ్ళనివ్వట్లేదండి. ఒకవేళ మనిషిని చంపేసినా, మన మాదపట్నం కుర్రాడు వెంకటకృష్ణ ఉండూరు కుర్రాడిని గుద్దేశాడు, చచ్చిపోయాడు, అక్కడ చచ్చిపోయాడు కుర్రాడు. కోర్టుకి వెళ్తారు, జైలు పెడతారు, ఏదో చేస్తారు, కానీ అలా కాకుండా మధ్యలో సెటిల్మెంట్ చేశారు. ఎలాగ చచ్చిపోయిన బతకడు కదా, అందువల్ల 4.5 లక్షలు ఇచ్చేయమని అన్నారు. 4.5 లక్షలు సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ అంటే రాజీ చేయడు. మధ్యలో ఉంటారు, 2-3 ఉంటారు. రాజీ చేసినందుకు 4.5 లక్షలన్నర ఇప్పించారు. 4.5 లక్షలన్నరలో 1.5 వాళ్ళు తీసుకుంటారు. రాజీ పడటం, రాజీ పడకపోవడం. అందువల్ల ఇక్కడ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6:14-16 చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. అందువల్ల అక్కడ మీరు రాజీ పడొద్దు, అవిశ్వాసులతో రాజీ పడొద్దు. అవిశ్వాసులతో రాజీ పడొద్దు అని పరిశుద్ధులుగా రాస్తున్నాడు క్రైస్తవులకి. అంటే రాజీ పడుతున్నారు అనేది కనబడదు, కానీ ఒకవేళ రాజీ పడతారేమో, అవిశ్వాసులతో విశ్వాసులు రాజీ పడతారేమో, చీకటితో రాజీ పడతారేమో, వీళ్ళు బెలియాలతో రాజీ పడతారేమో, విగ్రహాలతో రాజీ పడతారేమో అని పౌలు గారు ముందుగా తెలిసి పరిశుద్ధులకి ఏం రాస్తున్నాడంటే, మీరు రాజీ పడవద్దు లోకంతో, అవిశ్వాసంతో రాజీ పడకుండా. మీరు రాజీ అంటే కుదుర్చుకోవటం, ఏదో విషయాలు కొన్ని విషయాలు కుదుర్చుకోవటం అన్యులతోటి. అవిశ్వాసం అంటే అన్యులతోటి కొన్ని కుదుర్చుకోవద్దు అని పౌలు గారు రాస్తున్నాడు. అందువల్ల ఇక్కడ ఈ రాజీ పడటం అనేది దేంతో రాజీ పడాలి, దేంతో రాజీ పడకూడదని బైబిల్ చాలా చక్కగా బోధిస్తుంది. రాజీ పడటం, మీరందరూ సోదరులు, ఇప్పుడు అందరూ జ్ఞానం గలవాళ్ళు, ప్రతి ఒక్కరు జ్ఞానం గలవాళ్ళు. ఇప్పుడు జ్ఞానం వచ్చింది అందరికీ. జ్ఞానం రావడం తప్పులేదు, జ్ఞానం వచ్చింది, కానీ ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవడం మంచిది. ప్రతి ఒక్కరికి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఎవరికి నీకు జ్ఞానం లేదు అనవలసిన పని ఏమి లేదు. ఆ మాటలు ఇప్పుడు వినబడతలేదు. నీకు జ్ఞానం లేదురా అనే మాట వినబడలేదండి. ఇప్పుడు జ్ఞానం లేదనే మాట వినబడతలేదు ఈ మధ్యకాలంలో. అంతకుముందు జ్ఞానం లేకుండా చేస్తున్నారు ఈ పనులు, బుద్ధి లేకుండా చేస్తున్నారు ఈ పనులు ఎక్కువ ఉండి ఆ మాటలు, కానీ ఇప్పుడు అవి లేవు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి జ్ఞానం వచ్చింది, ప్రతి వాళ్ళకి అర్థమైపోతున్నాయి విషయాలన్నీ, అందరికీ అర్థమైపోతున్నాయి ప్రతి ఒక్కరికని. చిన్న కుర్రోడు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు అంతా కూడా. అందువల్ల ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. రాజీ పడటం పూర్తి చదవండి. 2 కొరింథీయులు 6:14-16 చదవండి పూర్తిగా. మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండొద్దు. దేనికండి? నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అంటే ఇక్కడ ఏంటంటే, మీరు అవిశ్వాసంతో రాజీ పడకండి, చీకటితో రాజీ పడకండి, బెలియాలతో రాజీ పడకండి అని చెప్తాడు. రాజీ పడొద్దని కొరింథీయులకు రాస్తూ కొరింథీ క్రైస్తవులు రాస్తున్నాడు. దీని గురించి ఒకసారి మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళదాం. రాజీ పడటం నా అంశం ఏంటంటే, రాజీ పడటం పడాలా పడకూడదనేటువంటిది మనం చూస్తాం. రాజీ పడటం చూడండి, యెహోషువ గ్రంథంలో 9:24లో, యెహోషువ గ్రంథం 9:24లో ద్వితీయోపదేశకాండం పక్కన ఉంటుంది యెహోషువ. ద్వితీయోపదేశకాండం పక్కన ఉంటుంది యెహోషువ 9వ అధ్యాయము.
రాజీ పడటం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న పరిశుద్ధులతో, క్రైస్తవులతో మీరు పలానా వాటితో రాజీ పడకండి అని చెప్తున్నాడు. మీకు కుదరదు అది. అవిశ్వాసులతో మీ జోడు కుదరదు, అవిశ్వాసులతో మీ రాజీ కుదరదు. రాజీ పడకండి. ఈ రాజీ అనేది సులువుగా సులువుగా చేసేసే పని. ఇది ఏమనిపించదు రాజీ అనేది, ఒక తప్పులా కనపడదని రాజీ అనేది. కానీ సంగతి త్వరగా పరిష్కారం అవుతుంది, కానీ చిన్న విషయంలా కనపడదు రాజీ చేయడం అనేది. కానీ రాజీ చేయడం వల్ల రాజీ పడ్డవాడికి చాలా సంతోషం వస్తుంది. కానీ ఆ రాజీ కాదు, కానీ ఇది వేరుగా ఉంటుంది దేవుడి విధానాల్లో. చదువుదాం, 9:24 చదువుతాను చూడండి. మీరందరూ యెహోషువ గ్రంథం తీసుకోండి, 9వ అధ్యాయం 24వ వచనం చదువుతాను నేను. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశముని మీకు ఇచ్చి మీదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరూ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపండు కనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఎలాగ చేసేది. కాబట్టి మేము నీ వశంలో ఉన్నాం, కానీ మాకేమి చేయుట నీకు దృష్టికి ఇష్టమో అది మంచిదో ఏది మంచిదో అది చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చారు. దేవుడు కనాను పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మీరు పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్తున్నారు, అక్కడ 7 జాతుల వాళ్ళు ఉన్నారు. ఆ 7 జాతుల వాళ్ళు ఆ పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని అనుభవిస్తున్నారు. అయితే వాస్తవానికి ఆ దేశం అనుభవించే అర్హత వాళ్ళకి లేదు, 7 జాతుల వాళ్ళకి. ఎందుకంటే ప్రపంచంలో లేని పాపాలన్నీ కనాన్ దేశంలో ఉన్నాయి. ప్రపంచంలో లేని పాపాలన్నీ కనాన్ దేశంలో ఉన్నాయి. కనాన్ నుంచి ఉత్పత్తి అయ్యే పాపాలన్నీ ప్రపంచానికి ఉత్పత్తి ఎక్కడి నుంచి అంటే, పాపాలన్నీ ఉత్పత్తి ఎక్కడి నుంచే, కనాన్ దేశం నుంచే ఉత్పత్తి అయ్యాయి ప్రపంచానికి. అందువల్ల దేవుడు ఈ ప్రపంచాన్ని పాడు చేసే పరిస్థితి కనాన్ దేశానికి ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కనాన్లో 7 జాతుల వాళ్ళు ఉన్నారు, 7 జాతుల వాళ్ళని మీరు సంపూర్ణంగా నిర్మూలన చేసేయండి, లేకుండా చేసేసి మొత్తం ఆ దేశం మీరు స్వాధీనం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎవరు కూడా ఉంచడానికి వెళ్ళేది మీరు నిర్మూలన చేసామన్నాడు వాళ్ళందరినీ. ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించే దేశం 1, 2 వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ దేశాన్ని అనుభవించకూడదు, 2 3వది ఏంటంటే ఇలాగా ఉంచేస్తే వీళ్ళ పాపాల ప్రపంచానికి ఉత్పత్తి అయిపోతాయి ఏమని దేవుడు ఏం చేశాడంటే, హృదయాన్ని కఠినం చేసేసుకోండి, వాళ్ళని మొత్తగా చంపేయమని చెప్పాడు దేవుడు. నిర్మూలన చేసామన్నాడు. నిర్మూలన అంటే ఏంటండి, ఏమీ లేకుండా చేసామన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడక్కడ రాజీ పడ్డారు. యెహోషువ కూడా రాజీ పడ్డాడు. చూడండి, అక్కడ చదువుతాను, మళ్ళీ చదువుతాను. యెహోషువ రాజీ పడ్డాడు. యెహోషువ మంచి నాయకుడు, గొప్ప నాయకుడు. కానీ ఇక్కడ యెహోషువ కూడా నాయకుడైన యెహోషువ చూడండి 23వ వచనం. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యం మీకు ఎన్నడూను మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు వారును నీళ్లు చేదువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూసి చాలా తెలివిని ఉపయోగించారండి. వీళ్ళు చాలా తెలివి ఉపయోగించారు. యెహోషువ దగ్గర చాలా విదేశీ చూపించారు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీదుట నిలవకుండా ఈ దేశ నివాసులంతా నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించానని నీ దాసులకు రూఢిగా తెలుపుకుంటున్నాను. మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలా చేశాము. మనకు ఆ ముందు ఉండే విషయాలు. అయితే ఇక్కడ ఏం చేశారంటే, యెహోషువను కూడా వీళ్ళు ఏం చేశారంటే, యెహోషువ రాజీ అవ్వకూడదు, కానీ యెహోషువ కూడా ఇక్కడ రాజీ అయిపోయాడు. వాళ్ళు ఏం చేశారంట, కట్లు కుట్టేవారుగా, ఇంకా నీళ్లు మోసేవారుగా అలాగే ఉంచేసాడట. ఉంచకూడదు, రాజీ లేదు వాళ్ళతోటి, కానీ రాజీ పడ్డాడు. ఇక్కడ ఈయన రాజీ పడ్డాడు. అపోస్తలుడైన పౌలు, మీరు అవిశ్వాసంతో రాజీ పడద్దు, చీకటితో మీరు రాజీ పడద్దు, బెలియాలతో మీరు రాజీ పడకండి, విగ్రహాలతో మీరు రాజీ పడకండి, మీరు పరిశుద్ధులు, మీరు రాజీ పడకండి అని చెప్పేశాడు అపోస్తలుడైన పౌలు.
కానీ ఇక్కడ మనం ఉదాహరణకి ఇక్కడ మనం యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే రాజీ అవ్వకూడదు, కానీ రాజీ అయ్యాడు అక్కడ ఆయన. చూద్దాం రాజీ పడితే ఏం జరుగుతుందో చూడాలి. 9:24 సమూయేలు 15:3 సౌలు రాజు అయ్యాడు, ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు, మొదటి రాజు అయ్యాడు. మొదటి రాజు ఇశ్రాయేలీలకి మొదటి రాజు ఎవరంటే సౌలు. కొత్త నిబంధనలో పౌలు సౌలుగా ఆయన కాదు, పాత నిబంధనలో సౌలు ఈయన. ఈయన బెన్యమీన్ గోత్రమే, ఈ పౌలు కూడా బెన్యమీన్ గోత్రికుడే. అయితే ఆ బెన్యమీన్ గోత్రికుడైనటువంటి సౌలుతో చూడండి ఒకసారి ఆ 15:3 చదవండి. సమూయేలు 15:3 కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతం చేయాలి. నువ్వు మొత్తం చిన్నపిల్లలని కానీ పెద్దోళ్ళని కానీ స్త్రీలని కానీ వాళ్ళని కానీ ఇళ్ళని కానీ జాలి పడకూడదు. నువ్వు వాళ్ళకున్న పశువుల పట్ల కూడా నువ్వేమీ జాలి పడటానికి వీల్లేదు. నువ్వు మొత్తం అన్నిటిని హతం చేసేయమని చెప్పాడు దేవుడు. అమాలేకులు ఉండటానికి వీల్లేదయ్యా సౌలు, వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేసేయని దేవుడు చెప్పాడు. మొత్తం అసలు ఎవరు ఉంటాకి వీల్లేదు, అమాలేకులు ఉంటాకి వీల్లేదు. 15వ వచనం 15 అందుకు సౌలు అవును మంచి వాటిని ఉండనిచ్చారు, నిర్మూలన చేసాం. కానీ దేవుడు చెప్పింది ఏంటి? మొత్తం నిర్మూలన చేసేయాలి. కానీ సౌలు ఏం చేశాడు? రాజీ పడ్డాడు. మళ్ళీ చదవండి 15 అందుకు సౌలు తీసుకుని వచ్చిరి. ఇంకా ఏంటంటే నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి చెప్తున్నాడు సౌలు గారు. ఎవరితోటి? సమూయేలుతోటి. అంచేతను మంచి వాటిని తెచ్చారు. ఎందుకంటే నాకని కదా, ఈ దేవుడికి బలి ఇవ్వాలని తెచ్చాము మేము మంచి వాటిని. అందువల్ల ఇక్కడ మీరు గమనిస్తున్నారు లేదో, అమాలేకుల్ని నిర్మూలన చేయాలని చెప్పాడు దేవుడు సౌలుతోటి. కానీ నిర్మూలన చేయకుండా రాజును బతకనిచ్చాడు, కొన్ని బలమైన వాటిని కూడా తెచ్చేసాడు. ఏం జరిగింది మీకు తెలుసు కదా ఏం జరిగింది? అప్పుడు ఏం జరిగిందండి? అమాలేకులతో రాజీ పడితే ఏం జరిగింది సౌలుకి? అమాలేకులతో రాజీ పడ్డాడు సౌలు రాజు. ఏం జరిగింది? సౌలు రాజు రాజీ పడితే ఏం జరిగింది ఏంటండి? ఏం పోయింది సౌలుకి? మొత్తం రాజ్యాన్ని పోగొట్టేసుకున్నాడు. రాజీ పడటం అనేది, రాజీ పడవలసింది ఎవరితో రాజీ పడాలి, ఎవరితో రాజీ పడకూడదని దేవుని వాక్యం బోధిస్తుంది. సౌలు వాళ్ళతోటి రాజీ పడటం వల్ల, అమాలేకులతో రాజీ పడటం వల్ల రాజరికం పోయింది, రాజ్యం పోయింది. వాళ్ళ కుటుంబస్తులు అందరూ ఎవరు లేకుండా అయిపోయారు. 40 రోజులు సౌలుకి అవకాశం ఇచ్చాడు, 40 సంవత్సరాలు. కానీ అతను రాజీ పడటం ప్రారంభించాడు. అన్యులతో రాజీ పడటం, దేవునికి ఇష్టం కాని వాడితో రాజీ పడ్డాడు సౌలు. రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా రాజ్యాన్ని పోగొట్టుకుంటాడండి? పోగొట్టుకుంటాడా? పోగొట్టుకోడు. 5 సంవత్సరాలు పరిపాలించేవాడు ఏమనుకుంటున్నాడంటే, నేను 20 ఏళ్ళు 25 ఏళ్ళు మొత్తం జీవితాంతం పరిపాలన చేయాలనుకుంటున్నాడు. జీవితాంతం పరిపాలన చేసుకోవాలని ఉద్దేశించి అతను ఏం చేస్తున్నారండి వాళ్ళు పరిపాలకులు? ప్రజలకి ఎవరైతే మనకు బాగా ఉంటుందో కడవరకు ఉండాలి వాళ్ళు, మన ఎంతకాలం పోతుందో అంతకాలం మనం పరిపాలన చేయాలని ఆలోచనతో ఎన్నెన్ని కుయుక్తులు చేస్తున్నారు రాజకీయ నాయకులు. 40 ఏళ్ళు పరిపాలించిన వాడు 5 సంవత్సరాలు పరిపాలన గడుపుతుంది. 40 సంవత్సరాలు పరిపాలించిన వాడు దేవునితో రాజీ పడకుండా దేవునికి వ్యతిరేకమైన రాజీని కుదుర్చుకోవటం వల్ల రాజ్యాన్నే పోగొట్టేసుకున్నాడు. అతనితో పాటు కుటుంబం అంతా అంతమైపోయింది. మొత్తం వాళ్ళ కుటుంబాలు లేకుండా పోయాయి, రాజవంశం లేకుండా పోయింది.
ఎవరో సౌలు కొడుకు యోనాతాను కొడుకు ఒక ఉంటాడంటే కుంటివాడంట అతను మాత్రం ఉన్నాడటండి ఆ కుటుంబంలో. రాజరికం పోయింది, మొత్తం రాజ్యం పోయింది, సౌలుకి కుటుంబం నాశనం అయిపోయింది. కారణం ఏంటంటే రాజీ పడకూడదని చెప్పినప్పుడు రాజీ పడ్డాడు అతను. రాజీ పడటం అనేది చాలా ప్రమాదమని మనం సౌలు పాఠంలో నేర్చుకుంటాం. మనం రాజ్యాన్ని పోగొట్టేసుకున్నాడు. నిజంగా అమాలేకులను పూర్తిగా నిర్మూలన చేస్తే అతనికి ఎంతకాలం ఉండో మనకు తెలియదు. కానీ రాజీ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. రాజీ లోకంలో రాజకీయ నాయకులు లేకపోతే కొన్నిటికి రాజీ చేస్తారు, అది వేరే, అది తాత్కాలికంగా ఉంటాయి. ఇక్కడ రాజీ కుదరదు, క్రైస్తవులకి రాజీ కూడదు అనేటువంటిది అపొస్తలుడైన పౌలు చెప్పేది ఏంటంటే క్రైస్తవులు రాజీ పడకూడదు. మనం ఇంకొక ఆయన చూద్దాం, మోసే గురించి చూద్దాం. 11వ నిర్గమాకాండం 5:3 పరిశుద్ధులు క్రైస్తవులు పరిశుద్ధులు రాజీ కుదరదు. లోకంతో రాజీ ఉండదు, పాపంతో రాజీ ఉండదు, శాఖలతో రాజీ ఉండకూడదు. రాజీ కుదరదు. రాజీ ఎవరితో ఉండాలి, ఎవరితో రాజీ పడకూడదో చెప్తున్నాడు దేవుడు. రాజీ పడినటువంటి సౌలు రాజ్యం లేకుండా మొత్తం పోగొట్టుకున్నాడు సౌలు. చదువుదాం 5:3. అప్పుడు వారు ఎబ్రీయుడు దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు. మీరు సెలవిచ్చినట్లయితే అయ్యా మేము 3 రోజులు అరణ్యంలో ప్రయాణం చేసి మేము మా దేవుడైన యెహోవాకి మేము 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ అర్పిస్తాం అని చెప్పారు. అలా లేకపోతే అంచేతను మా మీద ఏం చేస్తాడంటే తెగులు కానీ ఏదో ఒకటి రప్పిస్తాడు. వాస్తవం అయితే మాకు దేవుడు సెలవిచ్చింది ఏంటంటే అరణ్యంలో 3 రోజులు ప్రయాణం చేసి అక్కడ నాకు బలి అర్పించాలని చెప్పాడు దేవుడు. అంచేత నా ప్రజలు ఏం చేస్తామంటే వెళ్ళనియ్యి అని అడిగాడు మోసే ఫరో రాజుని. ఫరో అనే దాంట్లో చాలా పవర్ ఉంటుందండి. ఫరో అనేటువంటి దానికి ఫరో దగ్గరికి వెళ్ళి మోసే అడుగుతున్నాడు. చదవండి మళ్ళా 5:3. ఎబ్రీయుల దేవుడు మాకు కనబడ్డాడు. నువ్వు మాకు సెలవిస్తే ఒక 3 రోజులు అరణ్యంలోకి వెళ్ళి మా దేవుడు ఒక 3 రోజులు సెలవియ్యి, 3 రోజులు సెలవిస్తే మా దేవుడైన యెహోవాకు మేము అరణ్యంలోకి వెళ్ళి బలి అర్పించి వస్తామని చెప్పారు ఇశ్రాయేలీయులు. ఒకవేళ మమ్మల్ని ఏం చేస్తాం, ఒకవేళ మేము కానీ అలా కానీ 3 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి బలి అర్పించకపోతే మాకు తెగులు కానీ కడకం కానీ కనుక పడుతుంది, అలా నష్టపోతాం మేమని చెప్పారు ఫరో రాజుతోటి మోసే గారు. అందుకు రాజు మోసే అహరోను ఏమయ్యా మీరు ఈ పనులు లేకుండా చేసేస్తున్నారు, వీళ్ళు సోమలు చేసేస్తున్నారు, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అడుగుతున్నాడు ఫరో రాజు మోసేని. అంచేతను మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి, వెళ్ళి ఎందుకు అలా పనులు పాటు చేస్తున్నారు, సోమలు చేసేస్తున్నారు అన్నాడు ఫరో రాజు. ఇప్పుడు ఏం చేయాలంటే 3 రోజులు ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ బలి అర్పించాలి. దేవుడు ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ ఏంటంటే జాగ్రత్తగా చూడాలి. ఇందులో గొప్ప పాఠం మీకు ఇస్తాను నేను, మంచి పాఠం దీంట్లో ఉంది. ఫరోకి ఏం చెప్పాడు, ఫరోతోటి మోసే ఏం చెప్తున్నాడంటే 3 రోజులు మేము అరణ్యంలో ప్రయాణం చేసి మేము అక్కడ బలి అర్పించాలి అని దేవుడు మాకు చెప్పాడు. మాకు కనబడి దేవుడు చెప్పాడు ఏంటంటే 3 రోజులు మాకు సెలవు ఇయ్యి, 3 రోజులు మాకు సెలవు ఇయ్యాలి నువ్వు. 7:16 చదవండి. 7:16 నిర్గమాకాండం. అతనిని చూచి నా ప్రజలను ఆజ్ఞాపించుటకు గాను నన్ను నీ యొద్దకు పంపాడు. అవును, ఓకే. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మీరు 3 రోజులు అరణ్యంలో ప్రయాణం చేసి 3 రోజులు నడిచిన తర్వాత అక్కడికి వెళ్ళి బలి అర్పించమన్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటో చూడాలి, మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ
దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మోసేకు. ఇప్పుడు దేవుడు చూడండి అక్కడ ఫరో, జాగ్రత్తగా చూడాలి. ఫరో ఏం చేస్తున్నాడు చూడండి. ఫరో మీరు ఏం చేయాలంటే అంత దూరం వెళ్ళొద్దు. మీరు 8:25 మీరు అంత దూరం వెళ్ళొద్దు, దేశం ఆ దేశంలోనే అర్పణ అర్పించుకోండి మీరు అంటున్నాడు ఫరో రాజు. దేవుడు ఏం చలవిచ్చాడంటే అరణ్యములో 3 రోజులు ప్రయాణం చేసి అక్కడ బలి అర్పించాలి మీరు. కానీ ఇక్కడ ఫరో ఏమంటాడంటే మీరు అక్కడ దాకా వెళ్ళొద్దు, మీరు దేశంలోనే అర్పించుకోవచ్చు అన్నాడు. 8:20 చదవండి. అప్పుడు ఫరో మహారాజును పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో అర్పించవచ్చు కదా, మీరు అంత దూరం ఎందుకు వెళ్ళడం, 3 రోజులు ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళి వెళ్ళడం ఎందుకు, మీరు అంటే మీరు అర్పణ అర్పించుకుంటే ఈ దేశంలో అర్పించుకోమన్నాడు. దేవుని ఆజ్ఞ ఏముంది నిర్గమాకాండ 5:3లో ఏముంది అక్కడ, మీరు 3 రోజులు అరణ్యంలో నడిచినాడు వారి, 3 రోజుల తర్వాత అక్కడ బలు అర్పించాలి, మీరు అందరూ వెళ్ళాలి అక్కడికి అని చెప్పాడు ప్రజలకి అందరికీ దేవుడు. వీళ్ళందరూ ఇశ్రాయేల్ అందరూ 3 రోజులు ప్రయాణం చేయాలి, 3 రోజులు ప్రయాణం చేసి అక్కడ బలు అర్పించి రావాలి. ఇక్కడ ఫరో ఏమంటాడంటే మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్తాం, దేశంలోనే అర్పించాలన్నాడు. మళ్ళా జ్ఞాపకం చేశాడు మోసే ఫరోకి, మేము దేశంలో చేయడం కాదు, మాకు దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే 3 దినాలు అరణ్యంలో ప్రయాణం చేసి అక్కడ బలు అర్పించమన్నాడు. మీరు జాగ్రత్తగా విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు సాతాను ఫరోను వాడుకుంటున్నాడు. ఎలాగైనా సరే దేవుని ఆజ్ఞను పాటించకుండా చేయాలి ఇశ్రాయేలీలు, అది సంగతి. అక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. అక్కడ మనం బాగా గమనించవలసింది ఏంటంటే ఫరో ద్వారాగా సాతాను ఏం చేస్తున్నాడంటే ఏ విధంగానే సరే దేవుని ఆజ్ఞను అతిక్రమించాలి వీళ్ళు. అంచేత 3 రోజులు ప్రయాణం ఎందుకయ్యా, ఇక్కడ చేసుకోవచ్చు కదా, 3 రోజులు ఎందుకు మీకు అనవసరంగా అన్నాడు ఫరో రాజు. మోసే ఒప్పుకోలేదు. దేవుడు మాకు ఆజ్ఞాపించాడు, దేవుడు మాకు ఏమైతే ఆజ్ఞాపించాడో దాన్ని ఖచ్చితంగా మేము పాటించాలి, ప్రతి చిన్న విషయం పాటించాలని చెప్పింది, లేకపోతే మా మీద తెగులు వస్తుంది, కడకం వచ్చేస్తుంది. మోసే ఫరోని లెక్క చేయలేదు, ఫరో మాటలకి రాజీ పడలేదు. మోసే అరణ్యములోనే సేవించలేదు మేము మా దేవుణ్ణి, అరణ్యమందు నన్ను సేవించడాన్ని నా ప్రజలు పోనీయమని చెప్పాడు దేవుడు. మంచితను నువ్వు సెలవిస్తావు ఇవ్వా అని అడిగారు. ఎందుకే ఈ దేశంలో అన్నాడు. అప్పుడు చాలామంది చెప్పవచ్చు పెద్దలు, దాంట్లో ఏం పోయింది మోసే ఎందుకు ఆ పట్టుదల మనకి లేనిపోయిన గొడవ రాజుగారితో, పెద్దోళ్ళు ఎవరు ఉంటారు కదా, ఎందుకు ఆ గొడవ అంతా ఇక్కడ మన దేశంలో చేసుకుందాం అని చెప్పవచ్చు చాలామంది చెప్పుకుంటారు. దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. 5 అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళా మోసే. రాజీ ఒప్పుకుంటలేదు మోసే, రాజు దగ్గర రాజీ మామూలు చిన్న సంగతి కాదు. మనం ఒంటి మీద ఉన్న ఎంటుకలు నిలబడిపోతే అని చూస్తుంటే నాకు పవర్ చూడాలి మీరు. నాబోతు అన్నవాడు నా కోటం చేస్తుందయ్యా నీ భూమి, ఆ భూమి నాకు ఇచ్చేయి, నీకు ఇంకా మంచి వేస్తాను ఎక్కడికి వెళ్తాడు ఊరుకోన్నాడు. నాబోతు ఏమన్నాడండి, నాబోతు ఏమన్నాడు, అది ఎవరిది, నా పిత్రార్జితం, అది మా తల్లిదండ్రులు ఎవరో సంపాదించిన ఆస్తి, అది నేను సంపాదించింది కాదు, ఇవ్వడానికి వల్లపడదన్నాడు. అంతండి ఇవ్వడానికి వల్ల కాదని చెప్పేసాడు, రాజుతో చెప్తున్నాడు. అది పిత్రార్జితం, నాదైతే నీకు ఇచ్చేది, నువ్వు పిత్రార్జితం అది నేను సంపాదించింది కాదు, అది మా పితరులు సంపాదించిన ఆస్తి. అది వాళ్ళ పవర్ చూడండి, రాజీ కుదరదండి వాళ్ళతోటి. దేవుడు ఆజ్ఞాపించిందే చేస్తారు వాళ్ళు. నాబోతు ఒక ఎకరం పొలం ఉన్న రైతు ఎంత, అతను పెద్ద భూమి ఉన్న కూడా ఏం కాదు, అతనికి రాజ్యాలు ఏమీ లేవు, ప్రజలు లేరు, పెద్ద అతని పక్షాన్ని యుద్ధాలు చేసేవాళ్ళు గొడవలు చేసేవాళ్ళు ఎవడో లేరు. కానీ అది నా పిత్రార్జితానికి ఇవ్వడానికి కుదరదండి. అయితే ఇశ్రాయేలుకు నియమం ఉందండి, పిత్రార్జితాన్ని ఎవరికి ఇవ్వకూడదండి. చూద్దాం దేవుని వాక్యం. మోసే ఫరోని ధిక్కరిస్తున్నాడు, ఫరో దేవుని ధిక్కరిస్తున్నాడు. ఏ విధంగా శాతనం జరిగాయి. ఒక ఆయన అంటున్నాడండి, వారానికి ఎన్ని గంటలండి, వారానికి ఎన్ని గంటలు చెప్పండి, వారానికి ఎన్ని గంటలు, 168 గంటలు.
168 గంటలు. కానీ దేవుని ప్రార్థించడం కంటే ఒక గంట కూడా పూర్తి కూడా మనిషి. దేవుడేమో 168 గంటలు ఇస్తాడు, వారానికి 168 గంటలు. కానీ మనిషి ఒక గంట కూడా దేవుడిని ప్రార్థించడానికి ఇష్టపడ్డటండి. అంటే వాడు మొత్తం 168 గంటలు వాడేసుకుంటాడండి కావాలంటే. 168 గంటలు కూడా చాలవండి మనిషికి. జాగ్రత్తగా చూడాలి. సాతాను ఏం చేస్తుంటాడంటే మనుషుల్ని రాజీ చేస్తుంటాడు ఏదో రకంగా. రాజీ అనేది వాస్తవమైనది కాదు, రాజీ అనేది తాత్కాలికంగా పనిచేస్తుందండి. అది రెండవ చూడండి 8:28లో అక్కడ ఏమంటాడంటే పరో దూరంగా వెళ్ళొద్దు అన్నాడు. రెండవది మీరు ముందరేమో మీ దేశంలో బలర్పించుకోవచ్చు కదా అన్నాడు. రెండవదేమో దూరానికి వెళ్ళొద్దు అన్నాడు. దూరంగా వెళ్ళొద్దు మీరు, మూడు రోజుల ప్రయాణం ఎందుకు, దూరంగా వెళ్ళొద్దు మీరు అన్నాడు. మోసే అన్నాడు దేవుడు మాకు సెలవు ఇచ్చాడు, మేము 3 రోజులు ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళి బలర్పించాలంతే, కుదరదు అన్నాడండి. మళ్ళీ అప్పుడు కూడా చెప్పుకుంటారు చాలామంది, అంత దూరం ఎందుకన్నా మన 3 రోజులు పిల్లలతోటి పశువులతోటి ఇవన్నీతోటి ఇవన్నీతో ఎందుకంటే మనకి అక్కర్లేదని ఉంటారు కొంతమంది. మోసే ఒప్పుకోలేదు, రాజీ పడలేదు. అమాలేకుల విషయంలో సౌలు రాజీ పడ్డాడు కాబట్టి అతని రాజ్యం లేకుండా పోయింది, అతని కుటుంబం లేకుండా పోయింది. కారణం ఏంటంటే దేవుడు రాజీ పడవద్దు అన్నప్పుడు రాజీ పడకూడదు. రాజీ పడితే అతను హెచ్చరికలు కుదరదు. యేసుప్రభు సార్ అంటాడు కదా, నాకు వేరుగుండి మీరు ఏం చేయలేరు. యేసుప్రభు తన శిష్యులతో మాట్లాడతా నాకు వేరుగుండి మీరు ఏమో చేయాలనుకుంటారేమో చేయలేరు అన్నాడు. అయిన వాళ్ళు ఏం చేశారండి, యేసుప్రభు చనిపోయిన తర్వాత 3 కలిసి చేపలు కూడా వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోతే ఏం జరిగిందండి, తెల్లవారు చేపలు పెట్టారా? ఏ సముద్రంలో చేపలు పెట్టారు చెప్పారండి? బంగాళాఖాతంలోనా? ఏ సముద్రం అండి అది? యేసుప్రభు శిష్యులు చేపలు పెట్టిన సముద్రం. ఏ సముద్రం? యేసుప్రభు శిష్యులు చేపలు పెట్టిన సముద్రం మీకు తెలియదు చూడండి. ఎవరు చెప్పలేరా? గల్లీ సముద్రం. గల్లీ సముద్రంలో ఎక్కడ చేప ఉంటుందో, ఏ రకమైన చేప ఉంటుందో చేపలన్నీ తెలిసండి వాళ్ళకి. చేప పట్టుకునే కదా పేతురు గట్టాన్ని తెల్లవారు పట్టుకుంటే ఒక చేప దొరకలేదంటే వాళ్ళకి. చెప్పాడు యేసుప్రభు ముందరే 15 అధ్యాయం యోహాను సువార్తలో, నాకు వేరుగుండి మీరు ఏం చేయలేరు అన్నాడు. కానీ వాళ్ళు వేరుగా ఉండి చేప పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. వాళ్ళ పాత వాళ్ళని దురిపేశారు, నామలు తీసేశారు. రాత్రి అంతా పట్టుకుంటే గల్లీ సముద్రం ఒక చేప దొరకదా? చూసారా మీరు? ఒక చేప దొరకలేదండి, ఒక చేప దొరకలేదు. ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది. మోసే అంటున్నాడు దేవుడు సెలవిచ్చాడు 3 రోజులు ప్రయాణం చేయాలి, అక్కడికి వెళ్ళి బలర్పించాలి. పరో అంటున్నాడు మీరు దూరం వెళ్ళొద్దయా అని చెప్పాడు. అప్పుడు చాలామంది చెప్పుకుంటారు, ఎందుకయ్యాల గొడవలు, ఏం పని గొడవ, ఆ రాజుతో గొడవ పెట్టుకుంటాను అని ఉండొచ్చు. కానీ కుదరదు. ప్రజలందరినీ పశువులను బట్టి మొత్తం అంతా తీసుకుని 3 రోజులు ప్రయాణం చేయాలి వీళ్ళు, అక్కడ బలర్పించాలి. జాగ్రత్తగా చూడాలి. మూడవది చూడండి. మూడవది ఏమంటాడంటే మళ్ళా పరో ఆడవాళ్ళు పిల్లలు పశువులు గట్ట వెళ్ళొద్దు, మగవాళ్ళు మాత్రమే వెళ్ళండి అని సెలవిచ్చాడు మూడోసారి పరో రాజు. ఆ సంగతి మీకు 10 అధ్యాయము నిర్గమ 8-11 చదవండి. నిర్గమకాండం 10 అధ్యాయం 8-11. మోసే అహరోనులు మళ్ళా పరో దగ్గర రప్పించబడ్డారు. అతడు అన్నాడు సేవించుకోండి. ఎవరెవరు వెళ్తారు జీవించుకోండి, కానీ ఎవరెవరు వెళ్తారని అడిగాడు. మళ్ళీ అందుకు మోసే అన్నాడు మేము ఖచ్చితంగా పండగ ఆచరించాలి. అవును అవును. అందుకు పరో అన్నాడు యెహోవా మీకు తోడై ఉండునా, పోనిచ్చేదనా? మీరు దురాలోచన చేస్తున్నారు, మీరు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంచేతను పిల్లలు స్త్రీలు పశువులు గట్రా ఏమొద్దు, పురుషులు మాత్రమే వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోమని చెప్పాడు పరో రాజు. అదే కదా మీరు అడిగారు అన్నాడు. అది కాదు కోరింది.
అందువల్ల ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే మీరు 3 రోజులు ప్రయాణం చేయాలి. మీ పిల్లలు, మీ స్త్రీలు, పురుషులు, పశువులు అన్నీ 3 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి బయలుదేరి అక్కడ పండగ ఆచరించాలి నాకు. కానీ ఆ 3వ రాజు ఏంటంటే పురుషులు మాత్రమే వెళ్ళమని చెప్పాడు ఫరో రాజు. దేవుని దగ్గర ఫరో అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. రాజీ కుదరదు, రాజుకి ఒప్పుకోలేదు. మోసే 4వ చూడండి, 4వ చూడండి, నిర్గమాకాండం 10:24-27. 10:24-27. మరలా ఫరో మోసే గారిని పిలిపించాడు. మీరు యెహోవాను సేవించమని చెప్పాడు. మీ పశువులు మందలు కట్టా, మీ పశువులు ఇక్కడ మీ అన్ని ఇక్కడ ఉండాలి, మీరు వెళ్ళండి అని చెప్పాడు. మీరు ఉన్న అందరు వెళ్ళొచ్చు, కానీ మీ పశువులు మీ మొత్తం మందలు మాత్రం ఇక్కడ ఉండిపోవాలని చెప్పాడు. మోసే అన్నాడు, మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము. అవును, మాకు పశువులు కావాలి, మా పశువులు కూడా మాతో రావాలి, ఒక డెక్క కూడా జతగిల్లేదు అన్నాడు. మా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఒక డెక్క కూడా ఉంటాగిల్లని చెప్పాడు. మీరు గమనించాలి, ఎక్కడ రాజీ కుదరలేదు, రాజీ ఒప్పుకోలేదు మోసే. దేవుడు సెలవిచ్చిన దానికే రాజీ, అంతేగాని లోకంతో రాజీ కుదరదు. మోసే రాజీ ఒప్పుకోలేదు. మొదట ఏమన్నాడు, దేశంలోనే ప్రార్థించుకోమన్నాడు. రెండోది ఏమన్నాడు, దూరం వెళ్ళొద్దు అన్నాడు. మూడోది ఏమన్నాడు, పురుషులు మాత్రం వెళ్ళాలన్నాడు. 4వది ఏమన్నాడు, మీరందరూ వెళ్ళండి, కానీ పశువులు మాత్రం వెళ్తాకెళ్ళదు అన్నాడు. కానీ దేవుడు ఆజ్ఞేటి, మొత్తం అందరూ వెళ్ళాలి. ఇక్కడ మీరు గమనించాలి, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులు క్రైస్తవుతో మాట్లాడతా మీరు రాజీ పడకూడదు అవిశ్వాసంతో అన్నాడంతే. మీరు రాజీ పడకూడదు. చదవండి, కొరింథీ 2వ పత్రిక 6:14 నుంచి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. మళ్ళా చదవండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అంచేతన అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. ఎందుకంటే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే ఏంటండి ఇది? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే ఏంటండి? అసలు సాంగత్యమే లేదు, కుదరదు. అది వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది? ఆ దేవుని ఆలయానికి విగ్రహంతో ఏం పొందిక? కుదరదు, కుదరదు, రాజీ కుదరదు. మీరు రాజీ పడకూడదని చెప్పేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇందాక మీరు ఫిలిప్పీ పత్రిక చదివారు, 3వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో 12-16 చదివారు, 1-16 చదివారు. పౌలు గారు మారు మనసు పొందిన తర్వాత చాలా గొప్ప ఛాలెంజ్ అండి ఆయన లైఫ్. పాత జీవితంతో పూర్తిగా తెగదెంపులు తీసేసుకున్నాడండి అపోస్తలుడైన పౌలు. అతను మారు మనసు పొంది క్రైస్తవుడైన తర్వాత తన పాత జీవితంతో పూర్తిగా తెగదెంపులు చేసేసుకున్నాడు. చదవండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12-16. పూర్తిగా తెగదెంపులు చేసుకున్నాడు. ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను. నేను ఇదివరకే నేను గొప్ప భక్తుని అయిపోయాను, క్రైస్తుని అయిపోయాను అనుకోలేదు. నేను దేని నిమిత్తమైతే పట్టుకున్నాను, నేను దేని నిమిత్తమైతే వచ్చాను బయటికి, దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. సోదరి సోదరులారా, నేను ఇదివరకే నేను పట్టుకున్నవాడిని కాదు. అంత అలాగే నేను ఇదివరకే పట్టుకున్నాను తలంచుకోను. నేను మాత్రం వాడు చేస్తున్నాను. అదిగో తన పాత జీవితంలో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటాడు. ఎన్నుకుంటూ ఉన్నాయన్ని మర్చిపోయి ముందున్న వాటి కొరకే నేను ఏం చేస్తున్నాను, వేగురు పడుతున్నాను. పౌలు క్రైస్తుడు అయిన తర్వాత తన పాత జీవితానికి పాత జీవితంతో పూర్తిగా తెగదెంపులు చేసేసుకుంటున్నాడు. చదవండి, క్రీస్తు యేసు కొరకు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కోసం
కలుగు బహుమానాన్ని పొందాలని నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అందుచేత అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడంటే, సౌలు మారుమనసు క్రైస్తవుడైన తర్వాత తన పాత జీవితానికి పాత జీవితంతో పూర్తిగా తెగదింపు చేసుకున్నట్టుగా మనకి అది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనకి కనబడ 3వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు పూర్తిగా పాత జీవితంతో తెగదింపు చేసేసుకున్నాడండి అపొస్తలుడైన పౌలు. రాజీ పడలేదు ఎక్కడని. రాజీ ఎరగని క్రైస్తవుడు అపొస్తలుడైన పౌలు. ఎక్కడ రాజీ ఎరగడు. పాత జీవితంతో రాజీ లేని క్రైస్తవుడు అపొస్తలుడైన పౌలు. రాజీ లేదు ఆయనకి. రాజీ అనేది చాలా ప్రమాదం. దేంతో రాజీ అవ్వాలి, దేంతో రాజీ అవ్వకూడదు. క్రైస్తవులు కొంతమంది సెటిల్మెంట్ చేస్తుంటారు. వాస్తవంగా క్రైస్తవులు సెటిల్మెంట్లు ఉండకూడదు. సెటిల్మెంట్ చేయకూడదు క్రైస్తవులు. అందులో ఒకరికి అన్యాయం జరుగుతుంటుంది, ఒకరికి న్యాయం జరుగుతుంటుంది. క్రైస్తవుడు దాంట్లో ఉండకూడదు అసలు. అని అవి సెటిల్మెంట్లు తాత్కాలికం చేసే రాజీలు అవి. దాంట్లో కూడా ఉండకూడదు క్రైస్తవుడు. దాంట్లో క్రైస్తవుడు ఉండకూడదు. క్రైస్తవుడు రాజకీయానికి సరిపోడండి. రాజకీయానికి సరిపోడు. వాస్తవం చెప్పాలంటే క్రైస్తవుడు లోకానికి సరిపోడండి. లోకానికే సరిపోడు. యాకోబు పత్రిక 4:4 చూడండి. క్రైస్తవుడు లోకానికి సరిపోతాడండి. లోకానికి సరిపోడండి క్రైస్తవుడు. చూడండి 4:4. క్రైస్తవుడు లోకానికి సరిపోడండి. క్రైస్తవుడు వ్యాపారానికి సరిపోడండి. ఎందుకంటే అన్ని వ్యాపారం అనేది కానీ రాజకీయం అనేది కానీ అది అబద్ధంతో కూడినట్టు. అబద్ధాలు పుట్టవి. చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా? మీరు ఎరగరా? ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేయగలుగుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. లోకంతో సెటిల్మెంట్ కుదరదండి క్రైస్తవుడికి. రాజకీయాలతో క్రైస్తవుడు కుదరదండి. రాజకీయం చేయలేడండి క్రైస్తవుడు. చేయడానికి కుదరదండి. రాజకీయం ఏదో కూడుకొని అది మంచిది కాదు కదా. మన రాజుల చరిత్ర చెప్తున్నాను. మనం బుధవారం శుక్రవారం చెప్తున్నప్పుడు ఒకరిని చంపేయడం, ఒకటి రాజరికం రావడం. ఒకరిని చంపేయడం, ఒకటి రాజరికం రావడం. ఒకరిని 3 రోజులే పరిపాలించాడండి. ఆడు 3 రోజులు పరిపాలన చంపేయడం కూడా వచ్చి పోయి ఈడు పరిపాలించాలి. ఈడిని కూడా చంపేసాడు వచ్చి. ఆడు 3 నెలలు పరిపాలించాడంట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. క్రైస్తవుడికి లోకంతో రాజీ కుదరదు. రాజీ కుదరదు అసలు. ఎందుకంటే లోకమే వేరే ఉంటుంది, క్రైస్తవుడు వేరే ఉండాలనుకునేవాడు. 2:15 ఈ లోకమునైనను ప్రేమించకుడి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ అతనిలో ఉండదు. లోకంలో ఉన్నదంటే ఏంటంటే అనగా శరీరాశ, నేత్రాశ, జీవడము కాదు. ఇక దీని అర్థం ఏంటంటే పాపంతో కూడా క్రైస్తవుడు రాజీ పడకూడదు. ఇందాక యాకోబు పత్రిక 4:4లో క్రైస్తవుడు లోకంతో రాజీ పడకూడదు. క్రైస్తవుడు రాజీ పడకూడదు. ఎందుకంటే ఇతను దేవుడితోటి దేవుని ఆజ్ఞకు లోబడ్డవాడు. లోకంతో రాజీ పెట్టుకోకూడదు, పాపంతో రాజీ పెట్టుకోకూడదు క్రైస్తవుడు. అదే చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తా. మీరు అవిశ్వాసంతో జోడు ఉండొద్దు. చాలా కష్టంగా ఉంటుంది ఇది క్రైస్తవుడికి. ఇంకెలాగండి అంటారు. ఒకవేళ అడగొచ్చి ఎవరన్నా ఇంకెలాగైతే లోకంతో ఉండకూడదు, దేనితో ఉండకూడదు అంటే ఎలా బతుకుతాం అనొచ్చు. బ్రతకడానికి అనేకమని ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం రాజీ కుదరదు క్రైస్తవుడికి. రాజీ అవ్వలేడు క్రైస్తవుడు. రాజీ అవుతాడు కానీ అది అంతంత మాత్రమే. ఇతను లాభం రాదండి. ఖచ్చితంగా ఉండలేడు. దాంట్లో లోపల బాధ పెడుతుంటుంది. అది మనసాకి చంపేస్తుంటుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు అనవసరం దాంట్లోకి వెళ్ళేది ఎందుకు అంటే లోపల చెప్తుంటుంది, గుద్దేస్తుంటుంది లోపల మనసాక్షి. మనం క్రైస్తవుడు కుదరదు. అలాగే ఇశ్రాయేల్ రాజులు కూడా ఎంత నష్టపోయారో చెప్పలేమండి. రాజీ అయిపోయి, అన్యులతో రాజీ అయిపోయి, దేవునికి వ్యతిరేకంగా రాజీ అయిపోయి ఎంత నష్టపోయారో తెలుసండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రాజులు 2వ గ్రంథం 17 నుంచి చదవండి.
రాజు 2వ గ్రంథం 17 24-17 నుంచి. రాజులు 2వ గ్రంథం 24. బబులోను రాజు అతని పిన తండ్రి అయిన మారు పేరు పెట్టి రాజుగా నియమించాడు. అదే చదవండి. సిద్కియా ఏళ్ళను ఆరంభించినప్పుడు 21 సంవత్సరం వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరాలు వెళ్ళాడు. అతని తల్లి లెబ్నా ఊరి వాడైన ఇర్మీయా యొక్క కుమార్తెగా హమూటలు. యెహోయాకీము యొక్క శరీరం అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకున్న కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేటికై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడ్డాడు. దేవుడేమో బబులోను రాజుకి లొంగిపోమన్నాడు, కానీ సిద్కియా తిరగబడ్డాడు. 25 అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినము బబులోను రాజు నెబుకద్నెజరు అతని సైన్యం అంతా యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజు అయిన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమయ్యను. దేశపు జనులకు ఆహారం లేకపోయిను. కల్దీయులు పట్టణ ప్రాకారం పడగొట్టగా సైనికులు రాత్రి ఎందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్య ఉన్న ద్వారపు మార్గమున పారిపోయిరు. అయితే కల్దీయులు పట్టణం చుట్టూ ఉండగా రాజు మైదానమును పో మార్గమును వెళ్ళిపోయిను. కల్దీయులు సైన్యము రాజును తరిమి అతని సైన్యం అతనికి దూరంగా చెదిరిపోయినందున ఎరుకో మైదానం ముందు అతను పట్టుకుని వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణం ముందున్న బబులోను రాజును అతను తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించాడు. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతను బంధించి బబులోనుకు పట్టణం తీసుకుపోడట. ఎందుకో తెలుసా? దేవుడితో రాజీ లేకుండా ఇతను జీవించాలనుకుంటున్నాడు. దేవుడితో రాజీ లేకుండా జీవించాలనుకుంటున్నాడు. బబులోను రాజుకు లొంగిపోవాలి. సిద్కియా రాజు లొంగలేదంట. దేవుడు చెప్పాడు లొంగిపోవాలని చెప్పాడంటే. ఇశ్రాయేలీయులు మేము లొంగమన్నారు. దేవుడు చెప్తే ఎందుకు లొంగరు? లొంగాలి కదా. లొంగలేదు అంటే తన ఇష్టానుసారంగా తను రాజీ పడ్డాడు. అంచేత రాజీ పడితే ఏం జరిగింది? తను ఎదురుగుండా తను కొడుకులు చంపించేసాడు. బబులోను రాజు కళ్ళు ఓడదీసేసి బబులోను తీసిపోయాడు. ఏం జరిగింది? రాజీ పడితే. రాజీ పడకపోతే ఏం జరిగింది? రాజీ పడితే ఏం జరిగింది? దేవుడితో రాజీ లేని సిద్కియా, దేవుడితో రాజీ పడలేదు సిద్కియా రాజు. 11 సంవత్సరాలు పరిపాలించాడు. సిద్కియా రాజు వల్ల యూదా వారందరూ చెరకెళ్ళిపోయారు. లేకపోతే ఇంకో పని జరిగింది. బబులోను రాజుకి ఏం చెలవిచ్చాడండి దేవుడు? ఇశ్రాయేలు పిల్లలు కానీ స్త్రీలు కానీ ఎవరిని బతకని చంపేమడండి. ఎందుకంటే వాళ్ళు అవిధేయులు. వాళ్ళు నాతో రాజీ పడతలేదు, వాడు నాతో కలిసి బ్రతుకుతలేదు వాడు. అంచేతను వాళ్ళు వేస్ట్. నాకు వాళ్ళ దేవాలయం కూడా నాశనం చెప్పాడు దేవుడు. దేవుడికి దేవాలయంతో పని లేదు. పెద్ద పెద్ద దేవాలయం గడిచేస్తున్నారు. అక్కర్లేదు దేవుడికి పెద్ద దేవాలయం అనవసరం కూడా. అది యెరూషలేము దేవాలయం ఎన్నలు కట్టారండి రాజుగారు? సొలొమోను రాజు ఎన్నలు కట్టాడు? యెరూషలేము దేవాలయం ఎంతకాలం కట్టాడండి? సొలొమోను రాజు 7 సంవత్సరాలు కట్టాడు. ఆ దేవాలయంలో బంగారం లేని పని లేదండి. ప్రతిదానికి బంగారంతో కట్టాడు అతను. సొలొమోను రాజు. సొలొమోను బంగారంతో ప్రతిదానికి బంగారం ఉంటుందండి. ఇలా బల్ల ఉందంటే బల్ల మీద బంగారం ఉంటుంది. బంగారం లేకపోతే చేయి పెట్టాడు సొలొమోను రాజు. కుర్చీ మీద కూర్చున్నాడంటే అంత కుర్చీ మీద పైన బంగారం ఉంటేనే కూర్చుంటాడు. అక్కడ కూర్చోడు సొలొమోను రాజు. ఆయన ఎక్కడ చేయి పెట్టాలన్నా బంగారం ఉండాలి. అతను ఎక్కడ కూర్చోవాలన్నా బంగారం ఉండాలి. దేవుని ఆలయంలో ఎక్కడేది ఉండాలన్నా బంగారం ఉండాలి. బంగారం లేకపోతే దేవుని ఆలయం ఉండదు, కుదరదు. 77 సంవత్సరాలు కట్టిన దేవాలయం. దేవుడికి ఆ ప్రజలు పాపం చేసినప్పుడు ఆ ప్రజలకు చేసిన పాపానికి దేవాలయంతో పని దేవుడికి లేదు.
ఇప్పుడు డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు చాలామంది శాఖలు, కొన్ని శాఖలు వాళ్ళు డబ్బు కోట్లు ఖర్చు చేసేసి పెద్ద పెద్ద ఆళ్ళు కట్టేస్తున్నారు. మన అమ్మని పెట్ట ఉన్నదాన్ని పడగొట్టేశారు కదా, ఇప్పుడు అది 3 కోట్లు 4 కోట్లు కడతారట దాన్ని. పెద్ద ప్లాన్తో కడుతున్నారు దాన్ని, పెద్ద ప్లాన్ అది. దేవుడికి ఎక్కర్లేదు. దేవుడికి దేవాలయాలతో పని లేదండి. ఆయన ప్రజలతోటి పని ఆయనకి. ఆయన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలండి సంగతి దేవుడికి కావాలి తప్ప దేవాలయాలు ఆ ఊర్లు ఆ దేశాలు అక్కర్లేదండి. చాలామంది ఎరుసలేం పరిశుద్ధ భూమి అని చూడటానికి వెళ్తున్నారు, అక్కడేం పరిశుద్ధ భూమి లేదు. దేవుడికి అక్కర్లేదు ఆ దేశం, ఈ దేశంలో దేవుడు ఉంటాడండి. ఎక్కడుంటాడండి దేవుడు? దేవుడు ఎక్కడుంటాడని చెప్పాడు. ఎవరు చెప్పరు? మన హృదయంలో అంటారు. ఎక్కడైతే ఆయన నామాన్ని కొడతారో అక్కడ ఉంటాడని తప్ప ఆయన ఎక్కడ ఉండడండి. దేవాలయంతో పని లేదు ఆయనకి. మీరు స్టెఫన్ ప్రసంగం చదవండి. మీరు స్టెఫన్ ప్రసంగం చదివితే అదే స్టెఫన్ ప్రసంగం అదే. ఏమయ్యా దేవుడికి మీతో పని లేదయ్యా, మీ ధర్మశాస్త్రంతో పని లేదు, మీ దేవాలయంతో పని లేదు, మీ పట్టణంతో పని లేదని బోధించేస్తుంటే వాళ్ళే పళ్ళు పట్టపట్టా కొరికేస్తారండి. ఈడేవడం దేవాలయంతో పని లేదా? ఆ దేవాలయంతో పని లేదా? దేవుడు మాకు ఇచ్చాడా? ఈ ధర్మశాస్త్రంతో పని లేదా? ఇది ఏం అక్కర్లేదా మాకు? వాళ్ళు పళ్ళు పట్టుకొచ్చారు. ఎలా కొరికేశారండి వాళ్ళు? ఎలా చంపేశారని చెప్పండి. రాళ్ళతో అంత కోపం వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే అని చెప్పేసి నీ దేవులతో పని లేదు, మీ పితరులతో పని లేదు, మీ గొప్ప వాళ్ళు ఎవరు అక్కర్లేదు ఆయనకి. ఇది అంత చెప్పేస్తండి. ఎలా ఉంటుంది స్టెఫన్ ప్రసంగం? అగ్గి బరాటాగా ఉందండి ఆ స్టెఫన్ ప్రసంగం. అందుకే రాడుతో సాగుడిసారు. అక్కడ సరిగా రాయబడలేదని. ఇంకా చరిత్ర ఏం చెప్తుందంటే స్టెఫన్ సాగు గురించి, రాడుతో కొట్టి ఇంకా సావకపోతే ఒక బండ మీద తలకాయ పెట్టేసి పైన బండేసి చంపేశారు. బండ మీద ఎట్టారు తలకాయ, పైన బండేసేసారు. అంటే ఏమైపోద్దండి? మొత్తం పచ్చడి అయిపోద్దండి. అంత కోపం వాళ్ళ మీద. అందువల్ల సోదరులారా, క్రైస్తవులు దేంతో రాజీ పడుతున్నారు? రాజీ పడ్డ సిద్కియా ఏమైపోయాడు? రాజీ పడ్డ సౌలు ఏమైపోయాడు? రాజీ పడలేదు. మోసే ఎంత మాత్రం రాజీ పడలేదు దేవుని ఆజ్ఞని మీరి రాజీ పడలేదు. అందుకే ఇశ్రాయేల్ నాయకుడిగా ఉండి ఇశ్రాయేల్ని బయటకు లాక్కొచ్చాడు. కానీ ఎన్నో కుయుక్తులు చేసినటువంటి ఫరో రాజు ద్వారా సాతానుగాడు ఎన్నో చేశాడు కుయుక్తులు. దేవుని ఆజ్ఞ నెరవేర్చకుండా చేయాలని కుయుక్తులు పన్నాడు సాతానుగాడు. ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు. కానీ ఎర్ర సముద్రం నుంచి దాటించబడ్డారు ఎవరండి? ఇశ్రాయేలు. అందువల్ల అందుకే అపోస్తలుడైన పౌలు రాజీ పడొద్దు అంటున్నాడు. మళ్ళీ చదువుదాం 6:14 కొరింథీ 2వ పత్రిక. రాజీ కుదరదు క్రైస్తవులకి. పాపంతో రాజీ పడకూడదు, లోకంతో రాజీ పడకూడదు. చదవండి 6:14. మీరు అవిశ్వాసంతో జోడి ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? అవును 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 అవును. అసలు కుదరదు. చీకటితో పొందుక లేదు, గ్రహాలతో పొందుక లేదు, బెలియాలతో పొందుక లేదు, అవిశ్వాసంతో పొందుక లేదు, దుర్నీతితో ఏమాత్రం రాజీ కుదరలేదు దేవుడికి. అది కుదరదు. దేవుడికి రాజీ పడకూడదు. మేము ఇంత ప్రార్థన చేస్తాం, దేవుడు మా ప్రార్థన లేదండి. ఎందుకని లేదు దేవుడు అని అడుగుతున్నారు కొంతమంది. ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో. మేము ఎంతో ప్రార్థన చేసాం, మా ప్రార్థన ఎందుకని లేదని దేవుడు. మీరు చెప్పారు కదా దేవుడు ప్రార్థన వింటాడని. తెల్లవారు ప్రార్థన చేశాడు సమూయేలు. ఎవరి కోసం? సమూయేలు తెల్లవారు ప్రార్థన చేశాడు. ఎవరి కోసమండి? ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేశాడు. ఏడిచాడు. తెల్లవారు నిద్రపోకుండా ప్రార్థన చేశాడు. పొద్దుడు దేవుడు అంటున్నాడు, ఏమయ్యా సమూయేలు ఎందుకు ఏడిచావు రాత్రి అంతా నువ్వు అన్నాడు. అయ్యా మీ రాజరికం వద్దంటున్నారు ప్రజలు. ఆవిడ అన్నాడు దేవుడు, రాజరికం నా రాజరికం వద్దంటున్నాడు, నీ రాజరికం కాదు కదా. నా రాజరికం వద్దంటున్నారు, నా పరిపాలనకు వద్దంటున్నారు. నేనే అలాగే నువ్వెందుకే ఏడుస్తావు అన్నాడు. అంతే. నువ్వెందుకు ఏడుస్తావు అన్నది నేనే ఆడాలా. ఎవరిని వద్దంటున్నారు వాళ్ళు? నన్ను వద్దంటున్నారు వాళ్ళు. నాకు దేవుని రాజరికం వద్దంటున్నారు వాళ్ళు. నీకెందుకు బాధ? ఎందుకే ఏడుస్తాను అసలు ఏడకు నువ్వు? వాళ్ళు చెప్పినట్టుగా రాజనిచ్చేవాడు అంతే దేవుడు. వాళ్ళు శిక్షణ అనిపిస్తారు. ఆ గొడవంతా వాళ్ళు పడతారు. నీకు ఎందుకు గొడవ అంతండి? చాలామంది అంటారు మా ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వెళ్ళదంటారు.
పిల్లలు పెద్ద మనిషి అయిందనుకోండి, అన్యుల ఆచారం అంతా చేస్తున్నారండి. అన్యులు ఏం చేస్తారు? అలాంటి ఆచారాలన్నీ పాటిస్తున్నాడు ఇది క్రైస్తవులు. వీళ్ళకి తెలియదు పాపం, ఎవరు అడుగుతున్నారు ముసలావిడిని, ఎవరో చెప్పేస్తున్నావిడని. ఇలాగా మా అమ్మాయి డెలివరీ వచ్చిందని తర్వాత ఏం చేయాలి, ఎన్ని రోజులు పంపించాలా, దాని లెక్కలు చెప్తుంది ఆ ముసలావిడి. ఆ లెక్కల ప్రకారంగా క్రైస్తవులు చేస్తారు. దేవుడు కాదు, దేవుడు ఆజ్ఞని కాదు, అక్కర్లేదంతా. లోకంతో రాజీ, పాపంతో రాజీ, అవిశ్వాసంతో రాజీ. అన్యుల్లాగే చేస్తున్నారు కార్యాలు క్రైస్తవులు. బిడ్డకి పేరెట్టాలి, అన్యుల్లాగే చేస్తున్నారు. శంకుస్థాపన చేయాలి, అన్యుల్లాగే చేస్తున్నారు. నవ ధాన్యాలు వేస్తున్నారు, ఏం చేయాలి అన్నీ చేస్తున్నారు. బ్రదర్ మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంటున్నారు. నేను ప్రార్థన చేసి వచ్చేస్తాను, వాళ్ళంతా చేస్తారు. రాజీ పడిపోవటం, లోకంతో రాజీ పడటం. ఎందుకు నాకు ప్రార్థన వింటలేదు? దేవుడు ప్రార్థన ఉండాలి, ప్రార్థన వినాలి కదా, దేవుడు వింటానని చెప్తున్నాడు కదా, మరి ఎందుకని లేదు ప్రార్థన? అన్యజనుల ఆచారాలు, అన్యజనులతో పూచి, అవిశ్వాస రాజీ పడిపోవటం. రాజీ చూడటానికి చాలా బాగుంటుంది, ఆనందం ఉంటుంది, కానీ రాజీ పడటం చాలా తప్పండి. రాజీ పడకూడదు. గృహాన్ని కట్టుకోవడానికి శంకుస్థాపన అనే పేరు, హిందూ పేరు పెడుతున్నారు. ఇల్లు కట్టుకోవటానికి ఇలా ప్రారంభించాలనుకుంటున్నామండి, సంఘమంతా రండి, ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించాలని అంటలేదు, శంకుస్థాపన అంటున్నారు, అది హిందువుల మాట. అది పాలు పొంగించడం అంటున్నారు, అది హిందువుల మాటే. ప్రార్థన చేసుకుని ప్రార్థించవచ్చు కదా, పాలు పొంగించి అనాలా? కుదరదా? రాజీ పడుతున్నది దాంతో. శంకుస్థాపన అనాలా? నీళ్ళు కట్టుకోవటానికి నేను ప్రారంభించుకోవటానికి మీ అందరూ వచ్చి ప్రార్థన చేయవచ్చు కదా, కుదరదు అంటే రాజీ పడుతున్నావు లోకంతో. రాజీ పడి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎంటలేదంటే దేవుడు ఎంతో ప్రార్థన ఎందుకంటాడు? నువ్వు లోకంతో రాజీ పడిపోతున్నావు, పాపంతో రాజీ పడిపోతున్నావు, అన్ని శాఖలతో రాజీ పడిపోతున్నావు, రాజీ పడిపోయినా ప్రార్థన ఎంటలేదు అంటున్నావు. అందువల్ల సోదరి సోదరులారా, రాజీ పడొద్దని అపుస్తలుడైన పౌలు కోరింది క్రైస్తవులు చెప్తున్నాడు. పరిశుద్ధులైన క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు, రాజీ పడొద్దు మీరు. మోసే ఎంత మాత్రం రాజీ పడలేదు రాజుతోటి. యెహోషువ రాజీ పడిపోయాడు, అక్కడ సౌలు రాజీ పడిపోయాడు, సిద్కియా రాజీ పడిపోయాడు, తన మనసుకి తనకి ఇష్టం వచ్చినట్టుగా రాజీ పడిపోయాడు. దేవునికి అక్కడ దేవుని ఆజ్ఞ ఎక్కడ కూడా ఎన్నిసార్లు చెప్పినా ఫరో రాజు మాకు దేవుడు సెలవిచ్చాడంటే మేము అరణ్యంలోకి వెళ్ళి 3 రోజులు ప్రయాణం చేసి అక్కడే మేము బలు అర్పించుకోవాలి. అంచేత రాజీ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేంతో రాజీ పడుతున్నావు, దేంతో రాజీ పడకూడదు. నువ్వు రాజీ పడితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు గ్రంథం చక్కగా బోధిస్తుంది. అదే అపుస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. రాజీ పడకూడదు, దేంతో రాజీ పడాలి, దేంతో రాజీ పడకూడదు. మీ అందరికీ వందనాలు.